ఓం శ్రీ మాత్రే నమః. మరొక 3 రోజుల్లోనే మిథున రాశి వారి జీవితంలో మార్పులు. జూలై నెల 27, 28, 29 తేదీల్లో అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. కోట్లు గడించే యోగం మీ సొంతం కాబోతూ ఉంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. మరొక 3 రోజుల్లోని మిథున రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? జూలై నెల 27, 28, 29 తేదీల్లో మీ జీవితం ఇటువంటి విధంగా మారిపోతుంది. అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, వ్యాపార వశీకరణ, వ్యవసాయ వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును, జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మణ్ గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ మిథున రాశి వారి చక్కని శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించలేని యువకళ కలిగి ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపిస్తారు. వీరు పొడవుగా నిటారైన దేహాన్ని, అజానుభోహతత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు చాలా తెలివితేటలు కూడా కలిగి ఉంటారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే చూస్తారు. ఈ ఏడాది ఈ రాశి వారికి ఆరోగ్యం పైన కొంచెం శ్రద్ధ వహించాలి. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో ఉండే సమయంలో కొంత ఒత్తిడి అనేది కలుగుతుంది. ఈ సమయంలో మీరు మీకు తగినంత విశ్రాంతి, సరైన ఆహారం తీసుకోవాలి. బయట ఆహారానికి మీరు దూరంగా ఉంటే మేలు. వ్యాయామం చేయడం ద్వారా మీ ఆరోగ్య సమస్యలు 99% తగ్గించుకోవచ్చు. అంతేకాదు క్రమం తప్పకుండా మీరు వ్యాయామం అయితే తప్పకుండా చేయాల్సి ఉంటుంది. గురుడు ఇదే రాశిలో ప్రవేశించడంతో ఈ రాశి వారు చాలా శక్తివంతంగా మారుతారు. ఈ రాశి వారికి జూలై నుండి కూడా చివరి 6 నెలలు కూడా మీకు చాలా శుభప్రదమైన ఫలితాలు పొందుతారు. మిథున రాశి వారు ఈ ఏడాది వెండిని ధరిస్తే మీకు మేలు జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆలయం క్రమం తప్పకుండా సందర్శించాలి. గురువులకు సేవ చేయాలి. అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పించిన వీరికి అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి. ఈ కొత్త ఏడాది మిథున రాశి వారి జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. గురుడు 12వ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ సంబంధాల్లో కొంత దూరం పెరగవచ్చండి. అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ, విశ్వాసం పెరుగుతాయి. మీరు కొత్త సంబంధాలను కూడా ఏర్పరచుకుంటారు. మీ సంబంధాలన్నీ కూడా చక్కగా బలపడే అవకాశాలు అయితే కూడా మీ జీవితంలో పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో ఉన్నత శిఖరాలను అధిరోధిస్తారు. శని సంచారం, శశియోగం మీకు ఊహించని బాధ్యతలను, అధికారాలను తెచ్చిపెడుతుంది. మీ పైన పనిభారం విపరీతంగా పెరిగినప్పటికీ దానిని మీరు సమర్థవంతంగా నిర్వహించి అందరి మన్ననలు పొందుతారు. ఈ రాశిలో ఉన్న గురువు మీకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే వివేకాన్ని ఇస్తాడు. ప్రమోషన్లు లేదా కీలకమైన ప్రాజెక్టులకు నాయకత్వం వహించే అవకాశాలు కూడా ప్రబలంగా ఉన్నాయి. అయితే శని ప్రభావం కారణంగా పై అధికారులతో కొన్ని అపార్థాలు అయితే రావచ్చండి. మీరు కాస్తంత ఓపికగా, వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా ఈ పరిస్థితిని అయితే మీరు అధిగమించే ప్రయత్నాన్ని చేస్తారు. ఆర్థిక పరంగా కూడా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. మీ రాశి అధిపతి అయిన బుధుడు 2వ అంటే ధనస్థానంలో ఉండడం చేత మీ మాట తీరుతో, తెలివితేటలతో డబ్బు సంపాదించే మార్గాలు కూడా కనిపిస్తాయి. ఆదాయానికి అసలు లోటు అనేదే ఉండదు. అయితే మీ 12వ ఇంటి అధిపతి అయిన శుక్రుడు ఈ నెలలో ఎక్కువ భాగం అంటే జూలై 26 వరకు కూడా
12వ ఇంట్లోనే సంచరించడం వలన ఖర్చులు అనేవి విపరీతంగా పెరుగుతాయి. ముఖ్యంగా విలాసాలు, బట్టలు, ప్రయాణాలు మరియు వినోదం కోసం అధికంగా ఖర్చు చేస్తూ ఉంటారు. పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు కాబట్టి సంపాదన బాగున్నప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడం చాలా అవసరం. ఈ సమయం మీ యొక్క వైవాహిక జీవితం మరియు భాగస్వామ్య సంబంధాలు కూడా చాలా బాగుంటాయండి. మీ రాశిలో ఉన్న గురువు నేరుగా మీ 7వ ఇంటిని చూడడం వలన మీ జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. వారి నుండి మీకు పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. అయితే మీ 3వ ఇంట్లో కేతు ఉండడం చేత తోబుట్టువులతో సంబంధాల్లో కొంత దూరం లేదా వాదనలు కూడా జరగవచ్చు. ఈ నెల చివరిలో అంటే జూలై 28 కుజుడు మీ యొక్క 4వ ఇంట్లోకి ప్రవేశించడం వలన గృహంలో కొంత అశాంతి కలగవచ్చు. మీ యొక్క భాగస్వామితో మద్దతు ఈ సమయంలో మీరు పరిష్కరించుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక మీ గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు అనేవి ఉంటాయి. ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని మనకు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారు సమస్యలకు మాత్రం పోరాడుతూనే ఉంటారు. ఈ రాశి వారు ప్రతిఘటించే తత్వం అధికంగా కలిగి ఉంటారు. వీళ్లలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యత వీరికి సొంతం. ఈ రాశి వారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి వీరు సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు, కానీ చిరకాలం ఎవరినీ నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. 2 పక్షముల నడుచు వ్యవహారంలోని చక్కదిద్దుకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్, కావ్య రచనలకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తారు. మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహము మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు. వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా దక్కుతుంది. వీరు తమ భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించుట జరగాలి. ఈ రాశిలో జన్మించే స్త్రీలకు చక్కటి లలిత కళా నైపుణ్యం ఉంటుంది. సంగీతమునందు కూడా మంచి నైపుణ్యత కలిగి ఉంటారు. వీణ లాంటి తంత్రి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యత ఉంటుంది. అలాగే శిల్పకళా, చిత్రలేఖనం, కుట్టు పని, అలిక పని, గృహోపకరణాలు, అలంకారంలో ఎందు చక్కటి ప్రావీణ్యత కలిగి ఉంటారు. పూల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచడంలో ప్రత్యేకమైన కౌశలం దాగి ఉంటుంది. చూసారు కదండి మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.